వెల్కమ్ టు దిశా టీవీ. దిశా టీవీ ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. సో ఆ వేడుకలు ఏంటి, ఆ విశేషాలు ఏంటి చూద్దాం రండి. ओम ओम भवः ओम शुभः ओम महः ओम जनः ओम नभः ओम सत्यं तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भवज्योति रसोतं ब्रह्मभूर्भुवस्सु वरोम् हरि ओम श्री गोविन्द 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 श्री महाविष्णोः मध्यदेशे भगवद्भागवताचार्यसन्निधौ अस्मिन् वर्तमानं व्यावहारिकजां प्रमाणेन प्रभवादि सत्यसंवत्सराणां मध्ये श्री विश्वावसुना
కళాకారులు తెలంగాణ ఆడపడుచులు డప్పులతో వాళ్ళ విన్యాసాలతో మరి ఈ వేదికకి చేరుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మట్టి కళాకారులు తెలంగాణ ఆడపడుచులు డప్పులతో వాళ్ళ విన్యాసాలతో మరి ఈ వేదికకి చేరుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఆడబిడ్డల బతుకమ్మ పూసిన పుండమి వెన్నెల వీణ తెలంగాణ వీణ వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదకథల వాణి స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాని తాళాల గోల ధనుమూలయాల సంబూరమాడే సింగిడి నేలారే గోదుగు పూల వసంత ఏల తంగెడు పూల బంగారు నేల జమ్మి కొమ్మ నా పాల బిడ్డల గంతులేసయా చింక పరుగుల ఇడుపు ఇడుపు నా జానపదంబుల ఎంపుగా పూసిన కవనవనంబు ఎగిసి పారే ఎన్నెన్నో ఏరులు ఊగియాడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన పరికిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి రాచకొండ కొనను పాకతిరు దంకర పాట వర్తమానమును తెలిపిన బోధ యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు ఒడి ఒడి కలబడి కుడి ఎడమలబడి గడీల పోరును దించిన కరములు పడి పడి పరుగులు వెట్టిరి జులుములు నంది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువుల చెరువులు పురం నల్లగొండ వరి తరిమా గానం పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వంబులు అనంతగిరులు భూమిల తాగిన సలవ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎల కుప్పల రాసు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవనపు మేళ భాగవతము కనపోతన లీల సమ్మక్క సారక్కల తెగువ సరువాయిప పన్నను మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుసుకుంటే పులకించెను వల్లో
మేటి ఏలికల శాతవాహనుల కోటి లింగముల పురమీలేల కోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్నలీల ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉబికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత వేదికి ఎత్తిన సవసుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరివంబులికే కృష్ణవేణి ముఖతారం పుప్పడి మించిన ఇస్కరేణువుల అందమైన దుందీవి తీరం మన్యం కొండ సిరిసనగల్ల గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల స్థలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కుమరం భీం జోడెను ఘాటు గిరిజన వీరుల చరితను చాటు విశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోపా జ్యోతి గోండు కోళ్ళం తోటి యత్నం కుసాడి నాట్యం నిర్మల్ చిత్రం ఇప్పా చిట్టా రేకు ఠేకు నల్ల మత్తి తిరిశన మాకు ఆదిలాబాదుకు అడివే సోకు జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండి నేను ఏళ్ళలేల పంటసేల తలుకు పల్లె పరవశించుకునుకో గలగల గలగల పైరులు కలకల నిజామాబాద్కు సిరిలో కలకల పర్ణశాల పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేకు గొడుగులే అందం అగ్గిబావులు బొగ్గు నిలువులు పాలు వంచైల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విరపూసిన చెట్టు ఖనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాల కిలకమ్మం మెట్టు మంజీరా కంజీర నాదం సింగూరు జల పొంగుల సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడు పాయల శైవ క్షేత్రం మాటలు పాటలు పోటెత్తించిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మెరకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేపురబాయి కొబ్బరి తోటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండల ఎగిరే జెండా ఆశలు విరియలు ప్రతియద నిండా. సభకు నమస్కారం. ఈరోజు సాంస్కృతిక శాఖ తరఫున సద్దుల బతుకమ్మ ముగింపు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి మరి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నా సహచర మంత్రివర్యులు మరి సోదరులు జూబెల్లి గారికి పొన్నం ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి వివిధ శాఖలకు చెందినటువంటి చైర్మన్స్కి రాజ్యసభ మెంబర్స్కి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి ఇతర ప్రతినిధులందరికీ ఆఫీసర్స్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు కళాభిమానులకు పత్రికా మిత్రులకు ఇతర ప్రముఖులందరికీ కూడా అక్కా చెల్లెళ్లకు అన్నతమ్ములు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నాను, కానీ ఈ బతుకమ్మ అనేది మరి నా చరిత్రలో నిలిచిపోయేటువంటి బతుకమ్మని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి మనం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసుకుంటున్నటువంటి రెండవ బతుకమ్మ ఇది. మరి ఈ బతుకమ్మను జూపెల్లి కృష్ణారావన్న చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వాళ్ళు వాళ్ళ ఆఫీస్ బృందం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. మొదటగా మా వరంగల్ నుంచే ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యం వీళ్ళ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక చారిత్రాత్మకమైన కట్టడాల ముందు బతుకమ్మ ఆడాలి అని చెప్పి 1000 స్తంభాల గుడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి మహిళా అమ్మలు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత పాత 10 జిల్లాల్లో కూడా వాళ్ళ శాఖ తరఫున ఈ కార్యక్రమాలు అధికారికంగా చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మరి గిన్నీస్ బుక్లో కూడా మన బతుకమ్మను ఎక్కించాలి అనేటువంటి ఒక తపనతోటి మరి వారు నిన్న మరి ప్రపంచ వ్యాప్తంగా మన బతుకమ్మను తెలుసుకునే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించే విధంగా కృషి చేసినందుకు మరి వారితో పాటు శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి అందులో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా మరి పేరు పేరున
మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే అట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే మరి ఎంతో శ్రమ, శ్రద్ధ, కష్టము ఉంటుంది. మరి అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసి దాన్ని సాధించినందుకు మరి సాంస్కృతిక శాఖ వారికి కూడా, అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి 9 రోజులు 9 పేర్లతో పిలుచుకునేటువంటి బతుకమ్మ ఈరోజు సద్దుల బతుకమ్మగా చివరి రోజు ఆడుకొని మరి మనం నీళ్ళల్లో వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మన బతుకమ్మ ఆట అనేది తీరొక్క పువ్వుతోటి ఆడి బతుకమ్మను పేర్చి మరి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం ఒక తెలంగాణలోనే మాత్రమే జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. మరి ముఖ్యంగా దీంట్లో మహిళల పాత్ర, మొత్తం మహిళల పాత్రే ఉంటుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ 9 రోజులు వయసుతో సంబంధం లేకుండా బతుకమ్మలను పట్టుకొని వచ్చి ఆటలాడి, పాటలు పాడి, కోలాటాలేసి మరి వాళ్ళు 9 రోజులు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. పూర్వకాలంలో మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళ బాధలు కానీ కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు పాటల రూపంలో పాడుకుంటూ వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకునే వాళ్ళు. మరి అదే క్రమంలో ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా పాటలు పాడుతూ, ఆటలాడుతూ బతుకమ్మను మరి ఆడుకుంటా ఉన్నాము. కాకపోతే మధ్యలో కొన్ని రోజులు కొంతమంది బతుకమ్మను మేమే తీసుకొచ్చాము, మా వల్లనే బతుకమ్మ మళ్ళీ పుట్టింది అనేటువంటి మాట చెబుతూ బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డాన్స్లో మరి వెస్ట్రన్ డాన్స్ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్లో వెస్ట్రన్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్ట్రన్ కల్చర్తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎట్లా ఆడుతూ ఉన్నారో అదే పద్ధతిలో ఆడాల్సిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా దసరా కూడా రేపు లేదు ఎల్లుండి దసరా కూడా జరుపుకోబోతున్నాము. మరి ఆ దసరా సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బతుకమ్మ ఇది గిన్నీస్ బుక్లో ఎక్కిన మన తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా దసరా ఉత్సవాలు జరుపుకోబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన సాంస్కృతిక మరి డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు అయినటువంటి పెద్దలు కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. సో ఇదండి ట్యాంక్ బండ్ దగ్గర జరిగినటువంటి గ్రాండ్ బతుకమ్మ కార్నివాల్. మీ అందరికీ మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు.